సుబ్బోస్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. మీకు మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ కావాలంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని తర్వాత ఉండే బెల్ సింబల్ క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సామలతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మా ఆడియన్స్కు ఒక చిన్న విన్నపం. మేము మా ఛానల్లో ఉండే వంటల వీడియోస్ అన్నిటినీ వివిధ రకాలైన ప్లేలిస్టుల కింద క్రియేట్ చేసాం. అంటే ఆ వంటల అన్నిటినీ వివిధ రకాలైన కేటగిరీస్ కింద డివైడ్ చేసి వాటిని ప్లేలిస్టుల కింద క్రియేట్ చేసాం. మీరు మా ఛానల్లో ఆ ప్లేలిస్టులు అన్నిటినీ చూడవచ్చు. అంటే మీరు మా ఛానల్కి రావడానికి youtube.com/subbosfood అని టైప్ చేస్తే ఇక్కడ మీకు ప్లేలిస్ట్స్ అనే లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేస్తే మేము క్రియేట్ చేసిన వివిధ రకాలైన కేటగిరీస్ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఉదాహరణకు మేము తయారు చేసిన అన్ని రకాల సిరిధాన్యాల అన్నాలని ఈ మిల్లెట్స్ రైస్ ఇన్ తెలుగు అనే కేటగిరీ కింద డివైడ్ చేసి దీన్ని ఒక ప్లేలిస్ట్ కింద క్రియేట్ చేసాం. అలాగే సిరిధాన్యాలతో తయారు చేసిన స్వీట్స్ అన్నిటినీ కూడా మిల్లెట్స్ స్వీట్స్ రెసిపీస్ ఇన్ తెలుగు అని క్రియేట్ చేసాం. అలాగే అన్ని రకాలైన వంటలకు వివిధ రకాలైన ప్లేలిస్టులు క్రియేట్ చేసి పెట్టాం. అలాగే మేము ప్రతి వీడియోలోనూ పైన ఈ ప్లేలిస్టులకు సంబంధించిన కొన్ని లింకులు ఇస్తున్నాం. ఇక్కడ మీకు ఐ అనే ఒక సింబల్ కనిపిస్తుంది. ఈ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఇచ్చిన ప్లేలిస్టులు అన్నిటినీ చూడవచ్చు. అలాగే ప్రతి వీడియో ఎండింగ్లో కూడా మేము కొన్ని ప్లేలిస్టుల యొక్క లింకులు ఇచ్చాము. మీరు ఈ లింక్స్ని క్లిక్ చేయడం ద్వారా ఆ పర్టిక్యులర్ ప్లేలిస్ట్లో ఉండే వీడియోలను చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం మన వీడియోలోకి వచ్చేద్దాం. ఈ వీడియోలో మనం సామలతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సామల ఉప్మాను కూడా మనం మామూలు ఉప్మాలాగే తయారు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం గోధుమ రవ్వ లేదా వరి నూకకు బదులుగా సామల నూకలు ఉపయోగిస్తాం. అందువలన మనం ఈ సామల ఉప్మా తయారు చేసుకోవడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది సామల నూకలు. ఇవి సామల నూకలు. ఈ సామల నూకలను తయారు చేసుకోవడానికి ముందుగా మనం సామలను 1-2 సార్లు బాగా వాష్ చేసుకుని దాన్ని ఎండలో 1-2 రోజులు ఎండబెట్టుకుని వాటిని నూకలుగా మరపట్టించుకోవాలి. మనం ఈ సామల నూకలను 1 కప్పు తీసుకున్నాం. అలాగే 1 కప్పు నూకలకు 2 కప్పుల నీళ్లు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం నెయ్యి. ఇప్పుడు ఈ ఉప్మాకు పోపు పెట్టుకోవడానికి కావలసిన పదార్థాలు చూద్దాం. కొంచెం కరివేపాకు, కొంచెం శనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని పల్లీలు, కొంచెం జీడిపప్పు, అలాగే కొన్ని అల్లం ముక్కలు. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఈ సామల నూకలను నేతిలో పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఈ సామల నూకలను నేతిలో వేపుకోకుండానే డైరెక్ట్గా కూడా వాడుకోవచ్చు. కానీ ఇలా నేతిలో వేపుకోవడం వల్ల మనకు ఉప్మా ఇంకా రుచికరంగా తయారవుతుంది. ఇలా నేతిలో వేపుకున్న సామల నూకలను పక్కకు ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుని ఆ నేతిలో కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. ఈ శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో మనం కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పల్లీలు, అలాగే కొంచెం జీడిపప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం తరుక్కుని పక్కన ఉంచుకున్న అల్లం ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకోవచ్చు.
ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు కొన్ని ఎండుమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి. దీని తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పోపు బాగా వేగిన తర్వాత అందులో మనం పక్కన ఉంచుకున్న 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని దీన్ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇది బాగా మరుగుతున్నప్పుడు మనం పక్కన నేతిలో వేపుకొని పెట్టుకుని ఉంచుకున్న సామల నూకలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నూకలను బాగా ఉడకనిచ్చుకోవాలి. ఈ నూక కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ని ఇంకా లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బాగా మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గిన తర్వాత దీన్ని కొంచెం మీరు చేతిలో తీసుకుని ఇది మొత్తం ఉడికిందో లేదో తెలుసుకోవచ్చు. ఇది బాగా ఉడికిన తర్వాత దీన్ని మనం పక్కకు తీసుకుని పెట్టుకుంటే మనకు రుచికరమైన సామల ఉప్మా రెడీ. ఈ సామల ఉప్మాలో కొద్దిగా నెయ్యి వేసుకుని పైన కొద్దిగా నువ్వుల పొడి చెల్లుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ నువ్వుల పొడిని ఎలా తయారు చేయాలి అనేది మేము ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ నువ్వుల పొడి వీడియోను మీరు మా ఛానల్లో ఉండే ప్లేలిస్ట్లో నువ్వుల రెసిపీస్ ఇన్ తెలుగు అనే ప్లేలిస్ట్లో చూడవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు సామలతో ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసారుగా. మీరు కూడా ఈ సామల ఉప్మా ట్రై చేసి అది ఎలా వచ్చిందో ఈ క్రింది కామెంట్స్ రూపంలో వ్రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే గంట సింబల్ను నొక్కండి. తద్వారా మేము ఫ్యూచర్లో చేయబోయే కుకింగ్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫై అవుతాయి.